రేపు శనివారం రోజున గుర్తుపెట్టుకొని మీరేంటంటే గనకనండి దిండు కింద ఇది పెట్టి పడుకోండి. ఇలా పడుకుంటే చాలు, తెల్లవారేసరికి కుబేరులు అవుతారు. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మీ సుడి తిరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుందన్నమాట. అయితే రేపు శనివారం రోజున ఎవరైతే దిండు కింద ఇది పెట్టి పడుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో ఏంటంటే గనక అద్భుతాలు జరుగుతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అందుకే ఖచ్చితంగా దిండు కింద ఇది పెట్టి పడుకుంటే శని బాధలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఇది ఎందుకు పెట్టి పడుకోవాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలానే కాకుండా మనకి ఏంటంటే రేపు శనివారం కదా, ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటిని వాకిని శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవటం, ఇదంతా కూడా మనం చేస్తూ ఉంటాం. చేసిన తర్వాత రాత్రి మనం పడుకునేటప్పుడు అండి, ముఖ్యంగా మనం పడుకునేటప్పుడు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, రెండు లవంగాలు తీసుకోండి. అయితే లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టమని పురాణాలలో చెప్పబడతాయండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే లవంగాలకు కష్టాన్ని తీసేంత శక్తి ఉంటుందన్నమాట. లవంగాలు చాలా చల్ల పవర్ని కలిగి ఉంటాయి కాబట్టి 2 లవంగాలను తీసుకోండి. అలా లవంగాలను తీసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కుడి చేతిలో పట్టుకోండి. లవంగాలకు పువ్వు ఉండాలి, అంటే పైన పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వు లవంగాలకు ఉండాలన్నమాట. అలా లవంగాలకు పువ్వు ఉండే లవంగాలను తీసుకొని ఇంకా అనంతరం ఏంటంటే ఆ లవంగాలను తల చుట్టూగా 11 సార్లు తిప్పుకోండి. తిప్పిన తర్వాత దిండు కింద పెట్టి పడుకోండి. ఇది ఎందుకు చేయాలంటే మనకు ఆర్థికంగా సరిగ్గా కలిసి రాదు, అప్పుల బాధలు ఉంటూ ఉంటాయి. అలానే కాకుండా చెడు కళలు వస్తూ ఉంటాయి, కళల్లో ఏదేదో కనిపిస్తూ ఉంటుంది, కొంచెం ఏంటంటే భయంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు, చాలా వరకు కూడా బాధపడిపోతూ ఉంటాం కదా. కళల్లో సరిగ్గా ఏంటంటే కనుక మనకు చెప్పాలంటే కళలు వచ్చినప్పుడు నిద్ర పట్టదు. అలాగే మనకు కళల్లో కూడా అనుకోకుండా ఏంటంటే కొన్ని భయంకరమైన కళలు వచ్చి కూడా మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ముఖ్యంగా ధనానికి సంబంధించిన సమస్యలు కూడా పోతాయి. ఎప్పుడైతే 11 సార్లు మన తల చుట్టూ తిప్పుతామో అప్పుడు మనలో ఉండే చెడు శక్తి ఏదైతే ఉంటుందో అదంతా కూడా లవంగాలు తీసేసుకుంటాయి. ఇంకా దిండు కింద పెట్టి పడుకొని తెల్లారిన తర్వాత వాటిని పడేయండి, అంతే.